తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదన్నారు క్రాంతి కీన్ ఫౌండేషన్ సభ్యులు. పక్క రాష్ట్రాల్లో 2-3 సైనిక్ స్కూల్స్ ఉన్నాయన్నారు. సైనిక్ స్కూల్ పరీక్ష రాసిన 20,000 మంది తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. గతంలో ఆంధ్రాలో ఉన్న స్కూల్స్లో తెలంగాణ వారిని లోకల్ వారీగా పరిగణించేవారని, రాష్ట్రాలు వేరు కావడంతో ఇప్పుడు నాన్ లోకల్గా పరిగణిస్తున్నట్టు చెప్పారు. మన రాష్ట్రంలో సైనిక్ స్కూల్స్ ఏర్పాటయ్యే వరకు ఏపీలో ఉన్న స్కూల్స్లో తెలంగాణ విద్యార్థులను లోకల్గా పరిగణించేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన మన తెలంగాణ తరపున 20,000 మంది విద్యార్థులు రాశారు. అది కొత్తగా ప్రెస్ నోటీస్ వచ్చింది 11th అవర్లో. రిజల్ట్స్ వచ్చే ముందు ఒక 11th అవర్లో ఏంటంటే తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఇన్నాళ్ళుగా గత 25 years నుంచి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీలో ఉన్న కోరుకొండ కలిగిరి సైనిక్ స్కూల్స్కి లోకల్గా ఉంటే సడన్గా మీరు ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్ అనే వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. దీనివల్ల చాలా తెలంగాణ తరపున రాసిన 20,000 మంది పిల్లలకి అన్యాయం అవుతుంది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఇది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇది ఆల్ ఇండియా లెవెల్లో అవుతుంది. ఒక ఎగ్జామ్లో పిల్లలు క్వాలిఫై అవ్వాలి, తర్వాత వాళ్ళకి మెరిట్ రావాలి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు మెడికల్లో కూడా ఫిట్ అవ్వాలి. ఎందుకంటే ఈ సైనిక్ స్కూల్లో పిల్లల్ని దేశ సేవ చేయడానికి ఎలా అనేది నేర్పిస్తారు. ఒక డిసిప్లిన్లో వాళ్ళకి ఎన్డీఏకి ట్రైన్ ఇస్తారు. చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేయాలని వాళ్ళు ఎంచుకునే మార్గం ఏంటంటే ఈ సైనిక్ స్కూల్స్. అలాంటి సైనిక్ స్కూల్లో మన తెలంగాణ పేరెంట్స్ ఏంటి అంటే, తల్లిదండ్రులు ఏంటి అంటే, మన స్టేట్లో లేకపోయినా ఏపీలో ఉన్న 2 స్కూల్స్కి మనం లోకల్ అవుతున్నాం కదా అని వాళ్ళు ఇంతమంది అప్లై చేస్తే 20,000 మెంబర్స్ అప్లై చేస్తే రిజల్ట్స్ వచ్చే లాస్ట్ ఒక 10 days బిఫోర్ తెలంగాణ విద్యార్థులు అనే వాళ్ళు మీరు నాన్ లోకల్ కింద అవుతారు, మీరు ఇప్పుడు మీకు నాన్ లోకల్ సీట్సే, లోకల్లోకి మీరు రారు అని ఇప్పుడు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్